హాయ్ వెల్కమ్ టు తెలుగురు యూట్యూబ్ ఛానల్. రైతులకి మరో పథకానికి సంబంధించిన పంట నష్టపరిహార డబ్బులు 14,000 నుంచి 70,000 వరకు జమ కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము. ఈ వీడియోకి 100 లైక్స్ అనేవి టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఈ లైక్స్ అనేవి ఇలాంటి మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగా మీకు అందించడానికి మాకు సపోర్ట్లా పనిచేస్తుంది. కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయగానే ఆల్ అనే మరో ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోగానే మన ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తుఫానులు, వరదలు, తెగుళ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి పంట నష్టపోయిన రైతులకి ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులని ఆయా బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాలకి జమ చేస్తూ వస్తుంది. ఎవరైతే రైతులు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా వారు వేసిన పంటలకి ఇన్సూరెన్స్ కల్పించుకొని ప్రీమియం చెల్లించి ఉంటారో వారికి మాత్రమే ఈ నష్టపరిహార డబ్బులు అందనున్నాయి. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి రైతులు వేసిన పంటను బట్టి మారుతూ ఉంటాయి. పైన మీకు వీడియోలో చూపుతున్న ఇమేజ్లో వరికి సంబంధించి హెక్టారుకి 70,000 రూపాయల పంట నష్టపరిహారాన్ని రైతులు ఇన్సూరెన్స్ చేపించుకున్న బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ హెక్టారు అంటే 2.5 ఎకరా. ఈ 2.5 ఎకరాకి కేంద్రం 70,000 రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తుంది. అంటే ఎకరాకి 28,000 రూపాయలు, అరెకరాకి 14,000 రూపాయల చొప్పున ఈ నష్టపరిహారం అనేది రైతులకి అందుతుంది. ఇప్పటికే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు వేసిన పంటకి ఇన్సూరెన్స్ చేయించుకున్న వారికి పంట నష్టపరిహార డబ్బులు అనేవి జమ కావడం జరుగుతున్నాయి.